అందరికీ నమస్కారం. నవమూచి చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన మూవీ వచ్చేసి ఈ మూవీ అనగనగా ఒక రాజు. ఈ మూవీలో నటించినటువంటిది నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి. మనకు ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మూవీ ఎలా ఉందో మన ఒపీనియన్ తెలుసుకుందాం. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ అండి. సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఈ మూవీ నవీన్ పోలిశెట్టి ఇటువంటి మూవీస్ చేయడంలో చాలా సెలెక్టివ్గా ఉంటాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది ఈరోజు ప్రేక్షకుల ముందు తెలుసుకుందాం. దానికి సంబంధించిన ప్రమోషన్లు కూడా చాలా బాగానే చేయడం జరిగింది. నిర్మాత నావంశీ సినిమాని నెక్స్ట్ లెవెల్తో ప్రమోట్ చేశాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి మొదట వేరే వారిని అనుకున్న తర్వాత కొన్ని కారణాల తర్వాత మీనాక్షి చౌదరిని తీసుకోవడం జరిగింది. ఇక సినిమా విషయానికి వస్తే జమీందార్గా అంశానికి చెందిన నవీన్ పోలిశెట్టి రిచ్గా బతకాలని ఆస్తులన్నీ తాత కరగబెట్టడంతో లేని దర్పాన్ని ప్రదర్శిస్తూ కాలం వెల్లదీస్తుంటాడు. తన బంధువుల్లో ఒక అతను ఆస్తులు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడం అనుకుంటాడు. అలాగే మీనాక్షి చౌదరి అతను కరెక్ట్గా సెట్ అవుతుందని భావించి ఆమెను ప్రేమలో పడేలా చేస్తాడు. కోట్లాది ఆస్తులున్న చారులతో పెళ్లి మొదటి రోజే అతనికి ఒక షాక్ విషయం తగులుతుంది. తర్వాత ఏం జరిగింది అనేది మీరిద్దరి మధ్యలో కథ అండి. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్న సినిమా అంటే ఖచ్చితంగా ప్రేక్షకుల సినిమా ఎంతో కొంత హోప్ ఉంటుంది. గతంతో ఎంచుకున్న సినిమాలు అలాంటివి ఖచ్చితంగా ఉన్న సినిమాలు నవీన్ అందించాడు. కానీ ఈసారి కొంచెం అంతరాలు ఒక రొటీన్ సినిమాతో ఈసారి వచ్చాడు అనిపిస్తుంది నవీన్ పోలిశెట్టి. నిజానికి కథ చెప్పుకోవాలంటే ఇంత పెద్దగా ఏమి కథ ఏమి కాదు. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆస్తులు పోగొట్టుకున్న జమీందారి కుటుంబానికి చెందిన కుర్రాడు కథ ఇది. నిజానికి ఇలాంటి లైన్తో ఎన్నో వచ్చాయి. కానీ ఈ సినిమా ఎందుకో కామెడీ విషయంలో పూర్తిగా సఫలం కాలేకపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టర్ మీదనే సాగుతుంది ఆసక్తిగా. ఇంటర్వ్యూలకు ముందు ఆసక్తికరమైన ట్విస్ట్తో సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతాడు. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగానే సాగింది. పొలిటికల్ యాంగిల్లో ఒకటి యాడ్ కావడంతో పొలిటికల్ సెటర్లా సినిమా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. చివరిలో ఎప్పటిలాగే ఒక మెసేజ్ ఇచ్చి సినిమాని క్లోజ్ చేస్తారు. అయితే ఓవరాల్గా చూసి కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో సినిమా సక్సెస్ కాలేదని కొంచెం మనం చెప్పొచ్చు. కొన్ని చోట్ల నవ్వులు అయితే బాగా పడినాయి. ఇందులో నటించిన విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి పాత్ర కొత్త ఏమి కాదు. ఇటువంటి పాత్రలు చేయడంలో అతను ఆరిదేరి ఉంటాడు. మీనాక్షి చౌదరి అమాయకమైన పాత్రలు ఆకట్టుకుంది. ఆమె పూర్తి న్యాయం చేసిందని చెప్పొచ్చు. చెమ్మక్ చంద్ర, జబర్దస్త్, మహేష్ వంటి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా టెక్నికల్గా చూసినట్టయితే ఈ సినిమా ఫోటోగ్రఫీ బాగుంది, ఫ్రేమ్ వర్క్ అన్నీ బాగున్నాయి. నిర్విడి ఇంకా కేర్ తీసుకుంటే బాగుండే అనిపించింది. సంగీతం బాగుంది. ఈ సినిమాకు తగ్గట్టుగా సంగీతం ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే అనగనగా ఒక రాజు మనని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఈ పండగకి. మీరు కనుక చూస్తే ఈ మూవీ ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా మూవీ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, గమనించగలరు. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెళ్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.